హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. ఈరోజు మన వీడియోలో మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది అతి త్వరలో రాబోతున్నటువంటి భారీ నోటిఫికేషన్ ఎందుకని చెప్తున్నామంటే రీసెంట్గా డీజీపీ అయినటువంటి హరీష్ కుమార్ గుప్తా గారు ప్రభుత్వానికి లేఖ రాయటం, తర్వాత హోంశాఖ నుంచి కూడా ప్రభుత్వానికి లేఖ రాయటం, అంటే మొత్తం 11,689 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దాంట్లో ఏఆర్ ఎన్ని, ఏపీఎస్పీ ఎన్ని, తర్వాత సివిల్ ఎన్ని, ఎస్సీఆర్ సిపిఎల్ ఎన్ని, డ్రైవర్స్ ఎన్ని, మెకానిక్స్ ఎన్ని, ఎన్ని కానిస్టేబుల్ ఎన్ని ఖాళీలు ఉన్నాయని లాస్ట్ వీడియోలో మనం రెగ్యులర్గా మనం చెప్పడం జరిగింది. అయితే ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది లాస్ట్ ఇయర్ ఎప్పుడు వచ్చిందంటే 2022లో రావడం జరిగింది లాస్ట్ నోటిఫికేషన్. అది వచ్చిన తర్వాత అది ఈ సంవత్సరానికి కంప్లీట్ అవ్వడం జరిగింది. 2025కి ఆ నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మధ్యలో 2024లో ఎలక్షన్స్ రావడం, దానివల్ల కొంచెం డిలే అవ్వడం జరిగింది. చాలామంది కానిస్టేబుల్ అభ్యర్థులు ఈవెంట్స్ జరిగింది, ఎగ్జామ్ జరిగింది కాబట్టి పోస్ట్పోన్ అవుతుందని చెప్పి వాళ్ళు ఆందోళన చెందడం, ఇవన్నీ జరిగింది. అయితే ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ ఉన్నటువంటి స్పెషల్ ప్రయారిటీ ఏంటంటే, ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 100% నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఈ నోటిఫికేషన్ అనేది నవంబర్ కానీ, డిసెంబర్ కానీ, జనవరి కానీ 100% వచ్చేటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్. అయితే ఈ నోటిఫికేషన్ ఎలాంటి వివాదాలు కానీ, కోర్టు కేసులు లేకుండా 100% జాబ్స్ని ఫిలప్ చేసి వాళ్ళని పోస్టులో పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఒకసారి నోటిఫికేషన్ డేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డేట్ మార్చరు, ఆటోమేటిక్గా ఎగ్జామ్ పెట్టేస్తారు. ప్రతిదీ ఇన్ టైంలో జరగడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే కానిస్టేబుల్కి అభ్యర్థులు ప్రిపేర్ అవుతారో అనుకున్నారో వాళ్ళు, తర్వాత లాస్ట్ టైం నోటిఫికేషన్లో 1 మార్కు 2 మార్కులకి కొన్ని మార్కుల తర్వాత మిస్ అయినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ అభ్యర్థులు కలిసి ప్రస్తుతం వచ్చేటువంటి రాబోయేటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీద ఫోకస్ చేస్తారు. కాబట్టి మన నోటిఫికేషన్ ముందుగానే ప్రిపేర్ అయి ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే జాబ్ సాధించడానికి మనకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి వచ్చేటువంటి నోటిఫికేషన్లో కానిస్టేబుల్ అర్హత చాలామందికి తెలియకపోవచ్చు. కానిస్టేబుల్ అర్హత వచ్చేవాటికి ఇంటర్ పాస్ అయితే చాలు. అయితే ఎందుకని నోటిఫికేషన్ రాకముందే చదవాలి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఓన్లీ రివిజన్ చేయాలని మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మనం చెప్తాను. ఎందుకు చెప్తున్నామంటే, వన్స్ ఒకసారి నోటిఫికేషన్ పడిన తర్వాత ఈ డేట్కి ఎగ్జామ్ అని, ఈ డేట్కి ఈవెంట్స్ అని పర్టికులర్గా మెన్షన్ చేసేస్తారు. సో టైం కూడా చాలా తక్కువగా ఉంటుంది. లాస్ట్ టైం చూసుకున్నట్టయితే మన ఏపీ లాస్ట్ జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్లో చూసుకుంటే, డిఎస్సి వస్తుందంట అని చెప్పి ఒక సంవత్సరం నుంచి వచ్చిందని చెప్పి అన్నారు. నోటిఫికేషన్ రావడం జరిగింది. విత్ ఇన్ 2-3 నెలల్లోనే మెయిన్స్ కండక్ట్ చేయడం జరిగింది ఎగ్జామ్కి. అది టెట్ కూడా పెట్టేశారు, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి జాబ్స్ కూడా ఇచ్చేశారు. అట్లాగే కానిస్టేబుల్ కూడా వస్తుంది అంటున్నారు. కాబట్టి నోటిఫికేషన్ వస్తుంది, ఖచ్చితంగా ఫిలప్ చేస్తారు, జాబ్లోకి వెళ్ళిపోతారు. ఎవరు వెళ్తారంటే, ఎవరు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారంటే, ఎవరైతే నోటిఫికేషన్ రాకముందే ప్రిపేర్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే 100% అనేది జాబ్ సాధించగలరు. ఇది నోట్ దిస్ పాయింట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 100% జాబ్ ఎవరు సాధిస్తారంటే, నోటిఫికేషన్ రాకముందు ఎవరైతే సిలబస్ కంప్లీట్గా అవజేసి కూర్చుంటారో వాళ్ళకు మాత్రమే జాబ్ వస్తుంది. అయితే మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ప్రతి మండే న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుందండి. కంప్లీట్గా కానిస్టేబుల్ బ్యాచ్ కోసం స్పెషల్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఎవరికైతే మేము ఇంటర్మీడియట్ చదువున్నాం, తర్వాత మేమేం చదవలేదు, లేదంటే పోలీస్ సరిపడా హైట్ వెయిట్ అన్నీ మేము సరిపోతాం, ఒకసారి మేము ప్రయత్నం చేస్తాం అనుకున్న వాళ్ళు మీరు ఖచ్చితంగా ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. రాబోయే కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఒక పోలీస్గా మీ యొక్క కోరికను నిజం చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.